90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. పెళ్లి బంధం అన్న తర్వాత భార్యాభర్తలు మనస్తత్వం ఒకలా ఉండకపోయినా సరే కొంతమంది అడ్జస్ట్ అయ్యి కాపురాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అయితే కొన్ని ఉంటాయి ఒడిదుడుకులు సహజం, అర్థం చేసుకుంటారు. కొంతమంది భర్తలు అర్థం చేసుకుంటారు, కొంతమంది భార్యలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారని వాళ్ళతోనే ఎప్పుడున్నా సరే సమస్యలు వచ్చేవి. భర్త భార్యకు ఉండేటువంటి స్వేచ్ఛలు ఏవైతే ఉంటాయో వాటిల్లో దేన్ని హరించకూడదంటారు. అసలు అంటే ఏవేవి కట్ చేయకూడదంటారు. వాటి మీద కొడితే బాబు నువ్వు ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకో, నువ్వు గనక ఆ స్వేచ్ఛని కట్ చేసావు అని అంటే ఇంక నీకు నీ జీవితం అదో పాతాళమే అని అనుకునేలాగా ఏమి ఉంటాయి? చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఇలా కట్ షార్ట్గా చెప్పండి అని అంటే ఎట్లా కుదురుతుంది? ఒకటే చెప్తున్నానండి, ఏ స్వేచ్ఛని టచ్ చేయకూడదు అని మీరు అన్నారు చూసారా? భార్యని భార్యగా విలువేమండి. ఓకే, మీరు అన్నారు చూసారా, అడ్జస్ట్మెంట్ లేని జీవితాలు అన్నారు చూసారా, వాటికి మనము సుదీర్ఘంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీకు అనుకూలమైనటువంటి భార్య దొరికినప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారనంటే, నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, నా గ్రిప్లో ఉండాలి, లేకపోతే పక్కనోడి పెళ్ళలాగా ఇది నోరేసుకుంటుందేమో, లేకపోతే ఆ పలానా వాళ్ళలాగా నేను చూసిన దానిలాగా గయ్యాలతనంగా అవుతుందేమో, లేకపోతే ఇంకొక చోట ఇట్లా ఒక ఫాల్స్ థింకింగ్ తోటి ఉండి అసలు తన భార్యలో ఉన్నటువంటి సుగుణాలని గుణాలని గుర్తించలేకపోవటం మొట్టమొదటి చేసే తప్పు. ఏ భర్త అయినా సరే కొంత టైం తీసుకొని నా భార్యలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి అని గమనించిన భర్తలు ఎంతమంది ఉన్నారో అడగండి. ఫస్ట్ అది చెయ్యండి. తనకి పలానా విషయంలో జోక్యం చేసుకుంటే కోపం వస్తుంది, పలానా విషయంలో నచ్చ చెప్తే తను తొందరగా అడ్జస్ట్ అవుతుంది, ఇన్ని విషయాల్లో నాకు సంబంధించిన ఇన్ని విషయాలు తను ఇబ్బంది పెడుతున్నా కూడా తను అడ్జస్ట్ అవుతుంది అంటే సో తనలో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంది. కాబట్టి తను ఏ విషయంలో నేను కొన్ని విషయాలు తను టచ్ చేస్తే నొచ్చుకుంటుందో అనేటటువంటి అవగాహన ఆలోచన భర్తల్లో ఉండాలి. ఫస్ట్ ఉండాల్సినటువంటిది అది ఒకటి ఉంటే మిగిలినవన్నీ వాళ్ళందరికీ వాళ్ళు చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ వస్తారు. ఒక్క విషయం ఏంటంటే నేను చెప్తాను నాగరాజు గారు, ఇక్కడ భార్య అంటే నీ జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన సహచరి అని అర్థం చేసుకోండి చాలు. ఓకే, బానిస కాదు. బానిసలా ట్రీట్ చేయకండి. అంటే ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే ఈయన బయలుదేరమంటే పుట్టింటికి బయలుదేరాలి, ఈయన మానేయమంటే మానేయాలి, ఈయన సర్దుకో అంటే బట్టలు సర్దుకోవాలి, ఈయన వద్దు అంటే మానేయాలి, ఈయన పలానా కూర ఇవాళ వండు అంటే అదే కూర వండాలి, రెండో కూర భార్య ఉండద్దు. తనకి ఇష్టమైనటువంటి కూర వండుకునేటటువంటి స్వేచ్ఛ కూడా భర్తలు ఇవ్వరు. మీకు ఆ సంగతి తెలిసేది. మెయిన్ అక్కడ కిచెన్ తనకు వదిలేసేయండి ఫస్ట్. ఓకే, తనకి వదిలేసి అమ్మ ఈ కూర ఈరోజు నాకు ఇష్టం, అది నా కోసం చేసి నీ ఇష్టం నువ్వేదన్నా చేసుకో. లేదు నేను ఒక్కటే చేస్తాను, నేను ఇన్ని చేసేటటువంటి ఓపిక నాకు లేదు అని తను అందనుకోండి, సరేనమ్మా ఏ కూర చేస్తావు, ఓకే పలానా చేస్తాను, అది నాకు ఇష్టంగా. ఒకరోజు తన ఇష్టానికి వదిలేయండి. పోనీ రేపు నువ్వు నాకు చేసి పెడతావా? తప్పకుండా యాక్సెప్ట్ చేస్తా, రేపు చేస్తానని. చాలామంది ఇట్లాంటి చాలా చూసామండి అని, ఇలా చూసామండి చేసామండి అనే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదండి, చేసే వాళ్ళకే చెప్తున్నానండి. ఇది ఇంపార్టెంట్, అది ఇందులో చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ తన ఇష్టానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అరే ఇవాళ నువ్వేం కూర చేస్తున్నావు అని అందనుకోండి, టక్కన తన నోట్లో నుంచి ఏమొస్తుంది అని అంటే తను ఏం చేయాలనుకుంటుందో, ఒక మంచి కూర చేయాలని ఒక ప్లాన్లో ఉంటుంది, అది చెప్పేస్తుంది. యాక్సెప్ట్ చేయండి సార్, యాక్సెప్ట్ చేయండి. తనకి ఓపిక ఉంటే ఇంకొకటి కూడా మీకు ఇష్టమైనటువంటి కర్రీ చేయమని చెప్పండి. ఇది అద్భుతంగా చేస్తుంది, అదే అద్భుతంగా చేస్తుంది. ఏది చేయగలిగేటటువంటి సిచ్యుయేషన్స్ పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి నాలాంటి వాళ్ళకి ఏంటంటే వంట చేయడం అంత ఇష్టం ఉండదు. చాలామంది కింద కామెంట్లు పెట్టేస్తారు, పెట్టండి నాకేం అభ్యంతరం లేదు. వంట చేయడం ఎందుకు ఇష్టం ఉండదంటే నాగరాజు గారు, అంత టైంలో నాకు ఇంకా ఎక్కువ వేరే ఇంకేదన్నా కౌన్సిలింగ్లో లేకపోతే ఇంకేదన్నా నాలెడ్జ్ కోసమో అంటే చిన్నప్పటి నుంచి నన్ను కిచెన్లోకి పంపలేదండి మా ఇంట్లో. నాకు ఎంతసేపు ఇల్లు నీట్గా పెట్టుకోవడం, బట్టలు నీట్గా పెట్టడం, అంటే కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, అలా కొంతమందికి ఓన్లీ వంట చేయడం మీద ఇష్టం ఉంటుంది. బట్ చిన్నప్పటి నుంచి నాకు మా మదరు ఇట్లా ప్లేట్లో పెట్టి ఇట్లా తెచ్చి ఇవ్వడం అలవాటు. ఆవిడ ఏ కూర పెట్టిందో కూడా నాకు తెలీదు. తర్వాత నాకు కొన్నిసార్లు ఒకసారి సడన్గా ఎవరు అడిగారు, మీకు ఏం కూరలో ఇష్టం చెప్పండి మేడం, మీరు మా ఇంటికి వస్తున్నారు, మీకు అది చేసి పెడతానంటే నేను బ్లాంక్ అయిపోయా.
నాకు అట్లాంటిది ఏం లేదమ్మా, మీరు ఏం చేస్తే తింటారంటే వాళ్ళు ఏమనుకున్నారు, నేను మొహోటం కోసం చెప్తున్నానేమో అనుకుంటున్నారు. కానీ నిజంగా నాకు ఏ కూర అంటే ఇష్టం అనేది నాకు ఈ రోజుకి తెలియదు. అంటే వంట మీద నాకు అంత ధ్యాస లేదు. మా మదర్ ప్లేట్ అలా తీసుకొచ్చి పెట్టి నాకు పెళ్ళి అయ్యేంత వరకు ఆ ప్లేట్లో ఆవిడ ఏం పెట్టిందో కూడా నాకు తెలీదు. ఆకలేస్తుంది, అన్నం తినేయాలి, తినేసాం, అయిపోయింది, మన పని మనం చేసుకుందాం, ఈ యాటిట్యూడ్లో ఉండేదాన్ని. కాబట్టి నాకు దాని మీద కిచెన్ దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సరే తర్వాత ఏమైంది అని అంటే ఇక మెల్లమెల్లగా దాని మీద ఎట్లాగో ఇక తప్పదు కదా, తర్వాత సిచ్యుయేషన్స్ని ఇష్టం ఏర్పాటు చేసుకున్నా. ఒక్కొక్క రోజు వండబుద్ధి వేస్తే మూడు కూరలు వండుతా, లేదు అని అంటే ఒకటే కూర వండేసి దండం పెట్టి అబ్బాయి వాళ్ళు ఏమనకూడదు, ఓకే, వాళ్ళు నాకేం తిట్లు రాకూడదు, ఓకే, ఇలాంటివన్నీ ఆలోచిస్తా. వంటిల్లు చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే, మీరు కనుక ఒక కూర చేసింది కదా, నా బతికింతే, నేనింతే, మీ బతుకులంతే అని ఎప్పుడైతే మొదలు పెడతారో, ఒక్క కూర దగ్గర అడ్జస్ట్ అవ్వలేనటువంటి మీ మనస్సుని జీవితాంతము ఆమె అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి అవసరము మీ జీవితంలో ఆవిడకేం అవసరం? ఫస్ట్ కిచెన్, తర్వాత నెక్స్ట్ దేనికి వస్తుందండి? యాటిట్యూడ్ మీద వస్తుంది. యాటిట్యూడ్ తనకు ఒక విధంగా ఉంటుంది. తనకు పాటలు అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం అనుకుందాం. మీకు సినిమాలు చూడడం అంటే కొంతమంది ఉంటారబ్బా, టీవీలో వాళ్ళు ఏది పెడితే అదే చూడాలి, పక్కన భార్య కూడా ఇలా కూర్చుని సైలెంట్గా. అది రోబో. అదేదో సినిమాలో చూస్తాం చూసారా, ప్రకాష్ రాజు అండ్ ఫ్యామిలీ, అదే ఏం సినిమా అంటే అది జులాయా ఏదో సినిమాలో, అంటే మనసులో ఫీల్ అవుతూ ఉంటారనమాట, కానీ బయటకు మాత్రం ప్రతిమలాగా ఇలాగే కూర్చొని, అది తిట్టుకోనివ్వండి, నెత్తికేసి కొట్టుకోనివ్వండి, ఆవిడ మనసులో ఫీల్ అవుతుంది, కానీ భర్త పక్కన కూర్చొని అదే సినిమా చూస్తుంది, అదే ప్రోగ్రామ్ చూస్తుంది, ఆ రేసు గుర్రం. ఎస్, అలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయండి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ మీకు తెలుసా? అంటే మనసులో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, అది ముఖ్యం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించొద్దు భర్త. పలానా కూర తినాలందా చెప్పనివ్వండి, పలానా డ్రెస్ వేసుకొని చెప్పనివ్వండి, లేదు బెడ్రూమ్లో బెడ్ మీద పలానా విధంగా ఉండాలి అనుకుందా చెప్పనివ్వండి. లెట్ హర్ టెల్, లెట్ హర్ ఓపెన్. కిచెన్ నుంచి మొదలు పెడితే బెడ్రూమ్ వరకు ఫస్ట్ లెట్ హర్ ఓపెన్. ఆమె ఏంటో వినండి, ఆ తర్వాత మీదేంటనేది చెప్పడం మొదలు పెట్టండి. అసలు ఆవిడ్ని చెప్పనే ఇవ్వరు, ఓపెన్ చేయనే ఇవ్వరు. కూర దగ్గర నుంచి, పొద్దున కాఫీ ఇచ్చే దగ్గర నుంచి, ఎంత షుగర్ వేయాలి దగ్గర నుంచి, ఏ పాలతో పెట్టాలి దగ్గర నుంచి, ఏ బ్రాండెడ్ కాఫీ పొడి వాడాలో దగ్గర నుంచి మొదలుపెట్టి, బెడ్ కాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే బెడ్ వరకు అన్నీ మీ ఇష్టాలే. అయితే ఆవిడేంటండి మనిషి, ఆవిడకి మీలాగే కాళ్ళు చేతులు ముక్కు మూతి అన్నీ భగవంతుడు మీకు పెట్టినట్టు ఆర్గాన్స్ అన్నీ సెన్సిబుల్ ఆర్గాన్స్ మనిషికి పెట్టాడు, బుర్ర కూడా పెట్టినాడు కదా. ఫస్ట్ అది గుర్తించండి. ఫస్ట్ తన ఇష్టాలకి విలువనివ్వండి. ఆ ఇష్టాలు మీకు అభ్యంతరం అవ్వచ్చు, అభ్యంతరాన్ని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడు సున్నితంగా వినలేదు అనుకుంటే ఓకే, భర్తగా మీకు ఒక ఇది ఉంటుంది కాబట్టి, మరి కొట్టమని అనట్లేదు, నేను తిట్టమని అనట్లేదు, దాన్ని కొంత వెసులుబాటుగా దాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. మనం ఈ స్వేచ్ఛ అనేది చెప్పొద్దు నాగరాజు గారు. సింపుల్, బెడ్ కాఫీ దగ్గర నుంచి బెడ్ వరకు మీ ఇష్టాలే రుద్దుతున్నారు భార్య మీద. లెట్ హర్ ఓపెన్. నీ ఇష్టం ఏంటని ఫస్ట్ అడగండి. ఒకరోజు అడగండి, వారంలో ఒకరోజు అడగండి, రోజు కాదు. ఆ ఒక్కరోజు ఓపెన్ అయిన రోజున మిగిలిన వారం రోజులు మీకు కోఆపరేట్ చేస్తుంది ఆవిడ, అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తుంది. అది చేయండి, డూ దట్. అవి ఇష్టాలు ఏంటి, ఏది రెస్ట్రిక్ట్ చేయకూడదు అంటే ఏది రెస్ట్రిక్ట్ చేయకూడదు నన్ను అడిగితే. మార్నింగ్ లేచిందా, అమ్మ బెడ్ కాఫీ పెట్టిస్తావా, అడగరు. కాఫీ లే ఎంత అసహ్యకరంగా లేపుతారు తెలుసా అండి భార్యల్ని. లే కాఫీ పెట్టు అంటే ఏంటి, అదేమన్నా పాలిచ్చే గేదా, లే పాలు బితుకుతా అన్నట్టుగా. అలాగే అలసిపోయి ఉంటుంది. బాబు నువ్వు బయటకు వెళ్తున్నావు, నీకు 1,00,000 చిరాకులు ఉంటాయి, బాస్తో తిట్లు తిన్నావో, నువ్వే బాస ఈ జనాల్ని తిట్టావో, లేకపోతే నీకు ఇంకేమన్నా పడిందో, లేకపోతే మానసికంగా శారీరకంగా నీకేమన్నా రోగాలు ఉన్నాయో, రోగాలుంటే ఓపిక లేకపోతే మంచం మీద పడుకుంటావు, భార్య వచ్చి నీకు ఒత్తిళ్ళు వత్తాలి, రిలాక్స్ అవుతావు, బాగవుతావు, పొద్దున్నే లేచిపోతావు. పొద్దున్న నుంచి చాకరీలు చేసి ఆఫీస్ పనులు చేసి అలసిపోయి వచ్చిన తన్ని ఏ రోజునైనా, అందరినీ నేను అనట్లేదు బాస్, అది కొంతమంది ఉన్నారు వాళ్ళని మాత్రమే అంటున్నా, ఆ భార్యకి రిలాక్స్ అయ్యేటటువంటి సర్వీస్ మీరు ఎప్పుడైనా చేశారా? దానికి బాగున్నా బాగోపోయినా, దాని మనసు ఎలా ఉన్నా, ఏం చేసినా బెడ్ కాఫీ పెట్టాల్సిందే, బెడ్ మీద నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాల్సిందే. ఏ దాష్టికం అండి ఇది? ఏ కర్మలు చేసుకొని వచ్చింది భార్య మీ దగ్గరికి? మంచి కర్మే చేసుకొని వచ్చింది కాబట్టి నీ అంత గొప్పవాడు దొరికాడు. అలాగే నువ్వు మంచి కర్మ చేసుకున్నావా లేదా? అవును.
అది గుర్తుపెట్టుకో. నువ్వు గొప్పవాడు అని ఫీల్ అవుతున్నావు కదా, మగాడిని అని ఫీల్ అవుతున్నావు కదా, ఆ మగాడు అనేటటువంటి ఫీలింగ్లో నీకు వచ్చిన ఆడది కూడా చాలా గొప్పది. నీ చెప్పు కింద తేలు కాదు, నీ జీవితంలో బానిస కాదు ఆవిడ. షీఈ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ లైఫ్. అర్ధనారీశ్వరం అండి. నీ శరీరంలో సగం. ఒకటి పోతే ఇంకోటి, ఇంకొకటి పోతే ఇంకొకటి ఎన్నాళ్ళు చేసుకుంటావు? నీ కర్మది. నీ జీవితంలో ఒక అధ్యాయం అనేది లేదు, ఒక అద్భుతమైనటువంటి పేజీలు లేవు, రాసుకోవు. ఎందుకు రాసుకోవు అంటే ఎదుటివారి ఇష్టాలకు కానీ ఎదుటివారి స్వేచ్ఛకు కానీ నువ్వు విలువ ఇవ్వకపోవడం అనేది అక్కడ మేజర్ డ్రాబ్యాక్ అనేది. ఎప్పుడైతే దాన్ని గనక మీరు ఓడిసి పట్టుకుంటారో, సమర్థించుకోగలుగుతారో, సమర్థింపజేయగలుగుతారో, అండర్స్టాండింగ్ నేచర్ తోటి ఉంటారో, ఆ దాంపత్యం కానివ్వండి, ఆ జీవితం కానివ్వండి, చాలా హాయిగా ప్రశాంతంగా అద్భుతంగా ముందుకు సాగుతుంది నాగరాజు గారు. దట్స్ ఇట్. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. నిజంగా చాలామందికి ఈ విషయాల మీద అంత పెద్ద క్లారిటీ ఉండదు. నిజంగానే ఏ భార్య భర్తలకైనా సరే భర్త కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు అంటే ఎలా సాటిస్ఫై చేయాలనేది ఉంటుంది. అడగండి, మీరు అడిగితేనే కదా నాగరాజు గారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు, పాపం అమ్మాయి ఏమనుకుంటుంది, వాళ్ళ సాయంత్రం బయటికి వెళ్దాంలే అనుకుంటుంది. తనకి ఏదో ఇంట్లో మార్నింగ్ 4 గోడల మధ్య ఉండి 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 తనకి బోర్ కొట్టి మీరు ఇక్కడి నుంచి అలసే వెళ్తారు. మాలాంటి వాళ్ళతో 100 మందితో మాట్లాడి అలసిపోయి బుర్రంతా ఇదయ్యి వెళ్తారు. వెళ్ళినప్పుడు తను బయటికి వెళ్దామా అని అడిగింది అనుకోండి, వెంటనే ఏమొచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. నేను మనిషిని కాదా, ఇప్పుడు దాకా కష్టపడి వచ్చాను, కనీసం ఆ మాత్రం లేదా, నేను బయటికి తీసుకెళ్ళాలి అని మీరు అన్నారనుకోండి, ఇమ్మీడియట్గా తనలో ఉన్నటువంటి తిరుగుబాటుతనం బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వమ్మా, కొద్దిగా రిలాక్స్ అవుతాను అని మీరు ఏ రిలాక్సేషన్లో అయితే మీరు ఉంటారో ఆ 10 నిమిషాల్లో మీరు అలసిపోయి ఉన్నారా లేకపోతే నిజంగా అలసిపోయి ఉన్నారో బహానా చెప్తున్నారో తను అర్థం చేసుకోగలరు. నిజంగా అలసిపోయి ఉన్నారా అని అంటే రేపు వెళ్దాంలేండి, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వమ్మా అని అడగరు, అరిచేస్తారు. అంటే ఇక్కడున్న మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకెళ్ళి మీ భార్యకి వేశారు. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు పక్కింటమ్మ ఏముందో, పనాళ్ళు ఏమి తలకాయ నొప్పో, పిల్లలేం తలకాయ నొప్పి పెట్టారో, లేకపోతే తన శరీరంలో వచ్చినటువంటి ఏదైనా నొప్పో లేకపోతే ఏదైనా బాధో, అది ఏ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది చెప్పుకోవద్దా? ఎవరో చెప్పాలా? గోడలకా, ఎదగని పిల్లలకా, వచ్చిన పని మనిషికా, లేకపోతే పక్కింటమ్మకా? మిమ్మల్ని ఎందుకు చేసుకోవాలి? కరెక్ట్. యు ఆర్ నాట్ ఓన్లీ అ హస్బెండ్ అండి, యు ఆర్ ఆల్సో అ ఫ్రెండ్, అ ఫాదర్, అ గైడ్. ఈ 3 ప్లేస్లు కూడా మీకు ఉన్నాయి అనేది మర్చిపోవద్దు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. నిజంగానే ఆ ఒక్క మాట చాలామందికి ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. చాలామంది అంటే ఎలా సింపుల్గా చెప్పాలి అని అంటే భర్తలు ఎవరైతే ఉంటారో ఆ ఒక్క మాట ఒక 10 నిమిషాలు శాంతంగా కూర్చొని చెప్తానమ్మా అని అంటే భార్యకి అర్థమైపోతుంది. మీరు కూర్చునే సిచ్యుయేషన్ కానీ ఆవిడ కాఫీ తెచ్చిచ్చే లోపో లేకపోతే మీకు మంచినీళ్ళు తెచ్చిచ్చే లోపో మీ మొహం మీ యాటిట్యూడ్ చూడగానే తనకే మనసు ఒప్పదండి. ఏ భార్య కూడా గుంజుకుని తీసుకెళ్లే భార్యల్ని పాపం వాళ్ళ మీద జాలి పడతాను నేను. ఎందుకంటే ఉన్న శక్తి కూడా నువ్వు పీల్చి పిప్పి చేస్తే వాడేం చేస్తాడు ఇంకా తర్వాత? అది కూడా భార్యలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరీ తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని వీళ్ళు ఉండదు నాగరాజు గారు. పట్టుబిడుపులు అనేది ఒక సంసారంలో ఒక భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఉండాలి. ఏ ఒక్కరిలో లేకపోయినా ఆ సంసారం అనేది ఖచ్చితంగా పెటాకులు అవుతుంది. పెటాకులు అవ్వడానికి కారణాలు ఇవే కదా. ఓ చిన్న ఓడిలో చాలా పెద్ద మెడిసిన్ ఇచ్చారు. ఆ 10 minutes అది కనుక అడ్జస్ట్ చేసుకుంటే నిజంగా లైఫ్ బాగుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.